నా మాటకు విలువివ్వని మనుషులకు ఈ ఇంట్లో స్థానం లేదు. విలువలు మిగలని చోట స్థానం నాకు అవసరం లేదు. బొమ్మరిల్లు దేవరాజ ఆబ్దికం కూడా రేపే కదా. నాకు స్పృహ వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం నా స్నేహితుడికి నేనే ఆబ్దికం పెడుతున్నాను. కానీ ఇప్పుడు తన కూతురుతో ఆబ్దికం పెట్టించాలని నిర్ణయించుకున్నాను. దేవరాజుకి తన కూతురు అంటే ఎంతో ప్రాణం. తన కూతురు చేతుల మీదుగా ఆబ్దికం జరిగినప్పుడు తన ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది. రేపు ఆ కార్యక్రమాన్ని నేను జరిపిస్తున్నాను. అంటే కీర్తి ఎవరన్నది రేపు తెలిసిపోతుంది. ఇన్ని రోజులు నువ్వు దాచినా రేపు నువ్వు దాచలేవు. కీర్తిని బయటికి తీసుకొచ్చే సమయం వచ్చింది. కీర్తి ఎవరో తెలుసుకునే సమయం నాకొచ్చింది. ఇన్నాళ్ళు రహస్యంగా బ్రతుకుతున్న కీర్తిని రేపు నేను చూడబోతున్నాను. తర్వాత తనని అంతం చేసి నీ అంతు చూడబోతున్నాను. రేపటి రోజున తలుచుకుంటే మనసుకి చాలా బాధ అనిపిస్తోందన్నయ్య. ఆ రోజు గుర్తుందా? అందరం అవి చివరి క్షణాలే అన్నట్టు ఎంతో ఆనందంగా గడిపాం. జీవితాంతం ఈ ఆనందం ఇలాగే ఉంటుంది అనుకున్నప్పుడు కొన్ని గంటల్లోనే ఆ జీవితం ఊహించలేని ఒక పెద్ద సంఘటన జరుగుతుందని, కడుపున పుట్టిన పిల్లల్ని, ప్రాణ స్నేహితుల్ని కోల్పోతామని అప్పుడు ఎవ్వరూ ఊహించలేకపోయాం. ఆ షాక్ నుంచి తేరుకోవడానికే చాలా ఏళ్లు పట్టింది. మీరు మాకు దూరం అవ్వటం, మీరు కనిపించినా సరే వర్ష ఎక్కడుందో ఎలా ఉందో తెలియకపోవడం మన రెండు కుటుంబాల మధ్య ఒక అగాధాన్ని సృష్టించాయి. కాలమే ఎన్నో సవాళ్లను విసురుతుందమ్మా. ఆ కాలమే ఎన్నో సమస్యలను కూడా తీసుకొచ్చింది. ఆ కాలమే ఇప్పుడు అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. ఇప్పుడు కీర్తికి తన తండ్రి గురించి తెలియకపోయినా రేపు తన చేతుల మీదుగా పిండం పెట్టబోతుంది. శంకర్కి వర్ష తన మనవరాలని తెలియకపోయినా నువ్వు వర్ష చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించాలనుకుంటున్నావు. విధి ఆడే వింత నాటకం తొందరలోనే ముగియాలని, మనందరం మళ్ళీ ఆనందంగా ఉండాలని ఆ దేవుని కోరుకోవడం తప్ప మనం చేసేదేం లేదమ్మా. ఇన్నాళ్ల నిరీక్షణకి ఫలితం దక్కబోతుంది నాన్న. అజ్ఞాతంలో ఉంచిన కీర్తిని సూర్యం రేపు బయటకు తీసుకొస్తున్నాడు. కీర్తి ఎవరన్నది మనకు తెలిసిపోతుంది. బయటకొచ్చిన కీర్తి తొందరలోనే కీర్తిశేషురాలిగా మారిపోతుంది. తర్వాత సూర్యం ప్రాణం కూడా గాల్లో కలిసిపోతుంది. గుడ్ మార్నింగ్ గోపి. వెరీ గుడ్ మార్నింగ్ హారిక. గోపి, నీకోసం నేనే స్పెషల్గా కలిపాను. కాఫీ తీసుకోండి. కాఫీ చాలా బాగుంది హారిక. అచ్చం మా ఆవిడ కలిపినట్టే ఉంది. నువ్విలా కాఫీ ఇచ్చి మంచి మంచి టిఫిన్లు అవి పెడుతూ ఉంటే నేను నిన్ను ఎప్పటికీ ఇక్కడ నుండి ఎందుకు వెళ్ళిస్తాను? నువ్వలా అనాలే కానీ నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను గోపి? వెళ్లే ప్రసక్తే లేదు. నేను వచ్చిందే నీకోసం. నువ్వే నన్ను ఉండిపోమంటే ఆనందంగా ఉండిపోతాను. ఏం చేస్తున్నావు సుష్మా? మీరు చేస్తున్న రాసలీలల్ని కళ్ళారా చూస్తున్నాను. భరించలేక కాఫీ కప్పు విసిరికొట్టాను. ఏంటి
అది నీకు కాఫీ ఇస్తే నీ భార్య ఇచ్చినట్టుందా? దాన్ని ఇక్కడే ఉండిపోమ్మంటావా? నీకు పెళ్ళయింది, నీ భార్యని నేను. అది నీకు గుర్తుందా? నువ్వు నా భార్యవన్న విషయం నీకిప్పుడు గుర్తొచ్చిందా? మా అక్కని నాకు దూరం చేసినప్పుడు గుర్తురాలేదా? నేను లంచం తీసుకోని కేసులో నన్ను లంచగొండిగా నిరూపించినప్పుడు రాలేదా? నన్ను కోర్టు బోన్లో నిలబెట్టినప్పుడు గుర్తురాలేదా? చివరికి నా ఉద్యోగం పోవడానికి కారకురాలువయ్యావు, అప్పుడు గుర్తుకు రాలేదా? చూడు గోపి, మేము అవన్నీ చేసింది నువ్వు మా మనిషిగా ఉండాలని, మా ఇంట్లో ఉండాలని, మాతో ఉండాలని. అంతేకాని నిన్ను దూరం చేసుకోవాలని కాదు, నిన్ను దగ్గర చేసుకోవాలని. నా కూతురు చేసిన చిన్న చిన్న ప్రయత్నాల్ని నువ్వు భూతద్దంలో చూపించి నా కూతురు జీవితానికి అన్యాయం చేస్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఊరుకొక ఏం చేస్తారు? చేజేతులారా చేసుకున్నది మీరు. భర్తను అభిమానించాలి, భర్త కుటుంబాన్ని గౌరవించాలి. అప్పుడే భర్త నీ చెప్పు చేతుల్లో ఉంటాడు. అంతేకాని తనని ఇబ్బంది పెట్టినప్పుడు తను మీవాడిగా ఎందుకుంటాడు? ఇలా పరాయివాడిగానే మిగిలిపోతాడు. నాలా ప్రేమించిన వాళ్ళకి దగ్గరవుతాడు. ఇంకొకసారి ప్రేమ అన్నావంటే పళ్ళు రాలగొడతాను. నువ్వెక్కడ దొరికావే? నాకు తాళి కట్టిన భర్తని తన్నుకుపోవాలని చూస్తున్నావా? పళ్ళు రాలగొట్టి ఇంటి నుండి బయటకు పంపిస్తాను. హారికని ఇంకొక మాట మాట్లాడావంటే నీకు మర్యాద దక్కదు. నన్ను దూరం చేసుకుంది నువ్వు. నేను ఎవరికి దగ్గరైనా అడిగే హక్కు నీకు లేదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇంగ్లీష్ లో తిడితే ఏడుస్తూ వెళ్ళిపోతాను అనుకున్నావా? నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వు ఎంత పెద్ద అధికారివైనా కావచ్చు, కానీ నా భర్త జీవితంలోకి, నా స్థానంలోకి ఇంకొక ఆడదొస్తుందంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్వేం చేసినా సరే ఇప్పుడే దీన్ని మెడపట్టుకొని బయటికి తోసేస్తాను. ఏంటి నువ్వు నన్ను మెడపట్టి బయటకు తోసేది? పదవే బయటికి. గోపి చెప్పాడు కదా నీ స్థానం ఏంటో, నీ స్థాయి ఏంటో. నీకింక మాట్లాడే హక్కు లేదు. పద, పదవే బయటికి. వదలండి. ఏంటి బేబీ ఇక్కడే ఆగిపోయావు? లోపలికి వెళ్దాం పదా. గోపి, కాఫీ ఎలా ఉంది? అచ్చం నా భార్య పెట్టినట్టే ఉంది. నా భార్య చేతి కాఫీ తాగుతున్నట్టే ఉంది. విన్నావా మమ్మీ? భార్య చేతి కాఫీ తాగుతున్నట్టుందంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా నువ్వే నా భార్యవని దానికి చెప్పేస్తున్నాడు. ఇంకా తన జీవితంలోకి వచ్చేలాగా సిగ్నల్స్ ఇస్తున్నాడు. నాకు అర్థమవుతుంది బేబీ, ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేయకూడదు. పద, ఇప్పుడే వెళ్ళి తేల్చుకుందాం. ఏంటి వెళ్ళి తెలుసుకునేది? డైరెక్ట్ గా వెళ్ళి గొడవ పడితే మనల్ని తిట్టి మెడ పట్టుకుని గెంటించేస్తాడు. అందుకే ఈ విషయం గోపితో కాదు, దాంతో తేల్చుకుందాం. ఎందుకు బేబీ? ముందు అల్లుడిని నిలదీస్తే అల్లుడే దాన్ని తరిమేస్తాడు, మన చెప్పు చేతల్లో ఉంటాడు. ఇన్నాళ్ళు నువ్వు అలాగే చెప్పావు, కానీ గోపి మన చెప్పు చేతల్లో లేడు సరికదా. మనల్ని చెప్పుతో కొట్టేలా సమాధానం చెప్తున్నాడు. అందుకని ఇప్పుడు నువ్వేం మాట్లాడకు. నేనేం చెప్తానో అది చెయ్యి చాలు. ఏంటి నాని ఈ ఫోటో ఇప్పుడు తుడుస్తున్నా? వీళ్ళు మనకి దూరమై 20 ఏళ్లు గడిచిపోయాయి. సంవత్సరాలు గడుస్తున్నా ఆ జ్ఞాపకాలు మాత్రం మర్చిపోలేకపోతున్నాము. ఇన్ని రోజులు వీళ్ళని దూరం చేసుకుని ఎలా బతికామా అని అనుక్షణం ఆలోచిస్తూనే ఉన్నాను. మా పిల్లలుగా వీళ్ళు మాకు దూరమైనా వీళ్ల పిల్లల్ని పెంచే బాధ్యత మాకప్పగించారు. ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలని మేమా కష్టాన్ని కడుపులోనే దాచుకొని కన్నీళ్లను బయటకు రానివ్వకుండా
నిన్ను పెంచాము. నిన్ను వర్షాన్ని చూసుకోవాల్సిన బాధ్యత, మీకు మంచి జీవితాన్ని అందించవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అది నెరవేరే వరకు ఈ కన్ను మూత పడకూడదని అనుక్షణం కోరుకుంటూనే ఉన్నానమ్మా. నాని, నేను మీ దగ్గరున్నాను. ఎంతో ఆనందంగా పెరిగాను. నాకు తల్లిదండ్రులు లేరు అన్న లోటు తెలియకుండా నువ్వు తాతి నన్ను ఎంతో బాగా పెంచారు. అది నా చెల్లెల వర్ష మాత్రం ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు. ఆ సూర్యం చేసిన పనికి తను ఎక్కడ ఎలాంటి బాధలు పడుతుందో కూడా మనకి తెలీదు. నా చెల్లి కూడా మన ఇంటికి వచ్చిన రోజు నిజమైన ఆనందం ఉంటుంది. ఇప్పుడు నేనొక్కదాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నాను. రేపు నా చెల్లి కూడా ఈ సంతోషాన్ని అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. పిచ్చి సమంత, నువ్వు శత్రువుగా చూస్తున్న వర్షాయే నీ చెల్లెలు వర్ష అనే నిజం నీకు తెలియటం లేదు. ఈ నిజం తెలిసిన మీ నానమ్మ బయట పెట్టడం లేదు. కానీ ఎన్నాళ్ళు ఈ నిజాన్ని దాస్తుందో నేను చూస్తాను. అవునదినా, పాపం వర్ష ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలియదు కదా. ఒక మనవరాలు కళ్ళ ముందుంది, ఇక రెండో మనవరాలు ఎక్కడుందో మీకు తెలియదు కదా. పాపం తన గురించి ఎన్నాళ్ళు మీరు బాధపడుతూనే ఉన్నారు. ఎప్పుడొస్తుందో అని ఆ గుమ్మం వైపు చూస్తూనే ఉన్నారు. అవును, కానీ తనెక్కడున్నా సంతోషంగా ఉంటుందన్న నమ్మకంతో ఉన్నాము. తప్పకుండా తను బాగానే ఉంటుంది, అందులో ఎలాంటి సందేహమూ లేదు. సమంత, రేపు మీ అమ్మా నాన్నల ఆబ్దికం. నువ్వు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళకు. మీ చేతుల మీదే ఆ కార్యక్రమం జరగాలి. మీ చేతిలో అంటావేంటి వదినా? సమంత ఒక్కతే కదా ఉంది. నీ చేతుల మీద జరగాలి అనాలి. వర్ష లేదు కదా. వర్ష లేదు అని మీరనుకుంటున్నారు, కానీ నా మనవరాలు ఇక్కడే ఉంది అన్న నిజం నాకు తెలుసు. అందుకే నా కొడుకు కోడలికి తన ఇద్దరు పిల్లల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించాలని నేననుకుంటున్నాను. వర్ష ఎక్కడో దూరంగా ఉంది, కానీ వర్ష పేరుతోనే ఒక వ్యక్తి మనకు దగ్గరగానే ఉంది కదా. అందుకే రేపు వర్ష సమంత కలిసి కార్యక్రమం చేస్తారు. దానికి మీరేమంటారండి? ఈ నిజం బయటికి తెలియదు అంతే. నువ్వు ఇద్దరి చేతుల మీదుగా వీళ్ళిద్దరికీ ఆబ్దికం జరిపిస్తానంటే నేనెందుకు కాదంటాను? అదేంటదినా, అన్న ఏమీ మాట్లాడకుండా అలా చూస్తున్నారు? మరి అన్నయ్యకి ఇష్టం లేదని చెప్తున్నట్టే కదా. ఆ వర్షాన్ని మాత్రం మీరు పిలవద్దొదినా. అవును నాని, ఆ ఒక్క పేరున్న కారణంగా అది ఇంటికి మనవరాలైపోదు, ఈ ఇంటి రక్తం అయిపోదు, నాకు చెల్లెలైపోదు. ఎప్పటికీ అది నా శత్రువే. నా జీవితాన్ని నాకు దూరం చేసినా నా శత్రువు తను. నేను జీవితాంతం దాన్ని ద్వేషిస్తూనే ఉంటాను. అలాంటి మనుషుల చేతుల మీదుగా నా తల్లిదండ్రులకి ఆబ్దికం జరిపించడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా చెల్లెలు ఎక్కడో దూరంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని నేను చేస్తాను, కానీ ఆ వర్షాన్ని మాత్రం ఇందులోకి రానివ్వను, రాకూడదు. తప్పమ్మా, తను మన గురించి ఎంతలా ఆలోచిస్తుందో నీకింతకు ముందే చెప్పాను కదా. నీకు ప్రాణమైన నా ప్రాణాన్ని కాపాడిన మనిషి వర్ష అనే పేరు మీ నాన్నకు కూడా చాలా ఇష్టం. అది తన చెల్లెలి పేరు. మేమందరం మా కూతుర్ని దూరం చేసుకున్నా మీ అత్త వర్షాని మాత్రం మీ నాన్న ఏనాడు దూరం చేసుకోలేదమ్మా. తననెప్పుడూ ప్రాణం కన్నా ఎక్కువగానే చూసుకున్నాడు. ఇప్పుడు అదే పేరుతో వర్ష ఉంది కాబట్టి రేపు తనని కూడా ఈ కార్యక్రమానికి రానివ్వు. వస్తే దూరంగా నిలబడి ఉండాలి తప్ప
ఆబ్దికం చేయడానికి వీల్లేదు. అందుకు నేను ఒప్పుకోను. అది చిన్న పిల్లండి, దాని మాటలేం పట్టించుకోవద్దు. వర్షాని రేపు రమ్మని చెప్తాను. వర్ష చేతుల మీద ఈ కార్యక్రమం జరగాలని నాకు కూడా ఉంది పూర్ణ. కానీ అది ఎలా జరిపించాలో అర్థం కావడం లేదు. సరే పూర్ణ, నీ ఇష్టం. నాన్న రఘు, మీ ఇద్దరి కూతుళ్ళ చేతుల మీదుగా రేపు మీ ఆబ్దిక కార్యక్రమాన్ని జరిపించే బాధ్యత నాది. దానికి ఎవరు అడ్డుపడినా, సమంత ఎంత గొడవ పెట్టినా, మహి ఎన్ని గొడవలు లేపాలని చూసినా ఆ కార్యక్రమాన్ని జరిపించుకోవలసిన బాధ్యత మీ మీదుంది. మీరే జరిపించుకోవాలి. హారిక, హారిక, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నీకేమైనా బోర్ కొడితే డ్రైవర్కి చెప్పి అలా బయటికి వెళ్ళు. నాకు కూడా పనుంది గోపి. కాకపోతే ఒక 1-2 hours తర్వాత బయలుదేరుతాను. నా వర్క్ చూసుకుని ఈవినింగ్ వచ్చేస్తాను. ఇద్దరం కలిసి ఎక్కడికైనా డిన్నర్కి వెళ్దాం. ఓకే, వస్తాను. మ్. ఏం చేస్తున్నావు నువ్వు? మర్యాదగా పైకిలే. నువ్వా? ఏంటి ఇలా వచ్చా? అదంతా నీకు అనవసరం. మర్యాదగా బయటికి పో. ఇది నీ ఇల్లు కాదు, నా గోపి గెస్ట్ హౌస్, తన అధికార నివాసం. ఇక్కడ నేనెలా ఉండాలో చెప్పే హక్కు నీకు లేదు. హక్కుల దాకా వచ్చావంటే పళ్ళు రాలగొడతాను. నా కూతురు ఎవరనుకుంటున్నావు? గోపి భార్య. తన మీద దీనికి సర్వ హక్కులు ఉంటాయి. తను ఎక్కడున్నా హక్కు నా కూతురికి మాత్రమే ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఇదే నట్టింట్లో పాతేస్తాను. డైలాగ్ చాలా బాగుంది, అయినా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నారు? నేనేం చదువురాని మొద్దును కాదు. పాపం ఆ రాణిలాగా అమాయకురాల్ని అస్సలే కాదు. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి, మీరు భయపెడితే భయపడిపోవడానికి ఐఏఎస్ చదివిన మనిషిని, లా పాయింట్లన్నీ తెలిసిన మనిషిని. మీరు చేసినవన్నీ బయటపెట్టి శాశ్వతంగా మిమ్మల్ని జైల్లో చిప్పకూడు తినిపిస్తాను. ఏంటి బెదిరిస్తున్నావు? మా డాడీ మీకంటే పెద్ద ఆఫీసర్ తెలుసా? ఆయన తలుచుకున్నారంటే నీ పరిస్థితి ఏమవుతుందో నువ్వు ఊహించగలవా? మీ డాడీ గురించి నువ్వు నాకేం చెప్పకు. మీరంటే ఆయనకి ఎంత గౌరవం ఉందో మీ ఇంట్లో మాట్లాడినప్పుడే విన్నాను కదా. అయినా ఆయన మీకు ఏం సపోర్ట్ చేయరు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అనవసరమైన బెదిరింపులు మానుకుని నోరు మూసుకుని బయటకు వెళ్ళండి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత పెద్ద అధికారి అయినా అయి ఉండొచ్చు. మా దగ్గర బలం ఉంది, మా వెనకాల బలగం ఉంది. మేము తలుచుకుంటే ఏమైనా చేయగలం. నువ్వు తలుచుకుంటే గట్టిగా ఏడవగలవు, అంతకు మించి ఇంకేం చేయలేవు. హ, నన్నేదో చేస్తావని అనవసరమైన బెదిరింపులు బెదిరించుకో. నేను తలుచుకుంటే ఇప్పుడే సెక్యూరిటీని పిలిపించి మీ ఇద్దరిని మెడ పట్టుకుని బయటికి గెంటించగలను. గెంటించమంటారా? నా భర్తని నీ వైపుకు తిప్పుకోవాలని నువ్వు చూస్తున్నావు. నా జీవితంలోకి నువ్వు రావాలని చూస్తున్నావు. నువ్వు ఏ కోర్టుకు వెళ్ళినా, ఏ కేసులు పెట్టినా నేనే గెలుస్తాను. భార్యకుండే హక్కులేంటో చదువుకున్న దాన్ని నాకు తెలుసు. ఇంత చదువుకున్న నీకు తెలీదా? రూల్స్ అన్నీ పేపర్స్ మీద ఉంటాయి, దాన్ని ఎలా బ్రేక్ చేయాలో నాకు కూడా తెలుసు.
నిజాయితీపరుడైన గోపిని లంచం తీసుకుంటున్నాడని నువ్వే ఇరికించగలేనిదే అధికారంలో ఉన్న నేను నిన్ను ఇరికించలేనా? నువ్వు గోపిని కాదనుకున్నావు, ఇవన్నీ నువ్వే చేయించావు. గోపి మీద నువ్వు పగబట్టావని నేను ప్రూవ్ చేశానే అనుకో, నిమిషం కూడా ఆలోచించకుండా నీకు విడాకులిప్పించగలను. ఈ మాట నేను గోపికి చెప్పాననుకో, ఎందుకు అని కూడా అడగకుండా సంతకం పెడతాడు. దాంతో నువ్వు గోపికి శాశ్వతంగా దూరమవుతావు, నేను గోపికి దగ్గరవుతాను. ఇదంతా నువ్వు చెప్పిన సెక్షన్స్ ప్రకారం చేసుకోగలను. చెప్పాను కదా. పాపం రాణిని మీరు బెదిరించినట్లు నన్ను బెదిరిస్తే నేను బెదిరిపోయే రకాన్ని కాదు. నన్నొక దెబ్బ కొట్టాలని చూస్తే చావ కొట్టి చెవులు మూసే రకం. మర్యాదగా బయటకు వెళ్తే మీకే మంచిది, లేదంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఊహించలేరు. మిమ్మల్ని ఇక్కడి నుంచి తన్ని పంపించినా ఎందుకు అని గోపి నన్ను అడగడు. విన్నావుగా, నేనిచ్చిన కాఫీని నా భార్య ఇచ్చిన కాఫీలా ఉంది అన్నాడు. అంటే తను నన్ను ఏ స్థానంలో చూస్తున్నాడో, తన మనసులో నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో చాటుగా విన్న అమ్మా కూతురికి అర్థమైంది కదా. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? పోండి బయటికి. చూస్తానే, నీ అంత చూస్తాను. నిన్ను వదిలిపెట్టను. ఇంతకింత అనుభవిస్తావు, నన్ను ఏడిపిస్తావా? నువ్వు ఎలా బాగుపడతావో నేను చూస్తాను. ఇది చాలా బరి తెగించింది బేబీ. దీని సంగతి ఇలా కాదు, ఎలా తేల్చాలో నాకు తెలుసు. నువ్వురా. కట్టుకున్న భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవటం చట్ట ప్రకారం నేరం అని తెలీదా? నీతో నాకు ఏ బంధము సంబంధం లేదని చెప్పడానికి ఇక్కడికొచ్చాను. కంగ్రాచులేషన్స్ అల్లుడు, ఒక మంచి అమ్మాయిని నీ జీవితంలోకి ఆహ్వానించావు.